చూస్తున్నాం మల్లికార్జున్. వాళ్ళతో పాటు రైట్ ఇన్, రైట్ కవర్ కూడా స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు. మరి కోర్ట్ అయితే గెలుచుకున్నారు కానీ మ్యాట్ ఎవరు గెలుచుకున్నారు? Yeah, let's do this. Here we go. ఎస్ ఇక్కడ జోష్ జజ్బా సూరూర్ అనుకుంటూ ఫస్ట్ రైడ్ కి అయితే వచ్చేసారు ఇక్కడ మల్లికార్జున్ ఫ్రమ్ శాతవాహన సైనిక్స్ ఫస్ట్ రైడ్ లోనే హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ అయితే సాధించారంటున్నాడు. ఎస్ అక్కడ కవర్ డిఫెండర్ పైన చాలా కాన్ఫిడెంట్ గా పాయింట్ అయితే సాధించాడు. మొదటి సెకండ్ నుంచే మొదలైపోయింది. వామ్మో! రెండో సెకండ్ నుంచి మొదలైపోయింది. వాళ్ళు ఒక పాయింట్ తీసుకుంటే వీళ్ళు 2 పాయింట్లు తీసుకున్నారు. చూస్తున్నాం జోగులాంబ లయన్స్ అండ్ శాతవాహన సైనిక్స్ అయితే వాళ్ళ మొట్టమొదటి రైడ్స్ లో పాయింట్స్ సాధించారు. ఇద్దరు కూడా గోలీ కొట్టారు. జోగులాంబ లయన్స్ ప్రస్తుతానికి ఒక పాయింట్ లీడ్ లో ఉన్నారు. మరి ఆ లీడ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తారా అంటే లేదు, ట్యాకిల్ చేసేసారు. సపోర్ట్ ని మెచ్చుకోవచ్చు. ట్యాకిల్ లో ఫస్ట్ డిఫెండర్ యాంకిల్ హోల్డ్ చేసినప్పటికీ తర్వాత వచ్చినటువంటి డిఫెన్సివ్ యూనిట్ అంతా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. ఎస్, డైరెక్షన్ మార్చారు ప్లేయర్‌ది. దాంతో జోగులాంబ లయన్స్ వడివడిగా అడుగులు వేస్తున్నారు లీడ్ వైపు. ఎస్, ఇక్కడ 1 వర్సెస్ 5 వీక్ అవుతుంది నెమ్మదిగా టీం. సో స్ట్రెంగ్త్ రావాలంటే ఖచ్చితంగా రైడింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అవ్వాలి. అండ్ ఇక్కడ మాత్రం మల్లికార్జున్ కెప్టెన్ ఆఫ్ శాతవాహన సైనిక్ సేనాధిపతి మరోసారి పాయింట్ అయితే సాధించాడు. ఇక్కడ పాయింట్ క్లైమ్ చేస్తున్నాడు. ఫుట్ టచ్ అయింది అంటున్నాడు. ఏ డిఫెండర్ అవుట్ అయ్యాడు చూడాలి. ఇక్కడ రిఫరీ అయితే పాయింట్ ఇవ్వలేదు. ఇచ్చారు. ఇక్కడ పాయింట్ లభించింది. జెర్సీ నెంబర్ 19 పైన హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ అయితే సాధించాడు. ఇక్కడ మల్లికార్జున్ కెప్టెన్ ఆఫ్ శాతవాహన సైనిక్స్. సిన్సియారిటీ బాగుంది. చేసిన వెంటనే నీట్గా జెర్సీ నెంబర్ 19 ఎస్ నేను అవుట్ చెప్పి మ్యాచ్ నుంచి వెళ్ళిపోయాడు. నాకు దీన్ని చూస్తూ ఉంటే సాయి భరత్ని చూసినట్టు లాస్ట్ సీజన్లో బెంగళూరుకి ఆడాడు. భరత్లా అనిపించాడు. బాగుంది, ఫిజిక్ బాగుంది, స్పీడ్ బాగుంది, రేట్ కూడా బాగుంది. దీంతో పాయింట్లు కూడా పెరుగుతున్నాయి నెమ్మదిగా శాతవాహన సైనిక్స్ కి. తెలంగాణలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ గా మనం మల్లికార్జున్ చెప్పుకోవాలి. ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీ ఆడినటువంటి ప్లేయర్, ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ అండ్ ప్రెసెంట్ స్పోర్ట్స్ కోటాలోని జాబ్ తెచ్చుకుని సదర్న్ రైల్వేస్ లో వర్క్ చేస్తున్నాడు తను. సో చాలా టెక్నికలీ సౌండ్ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ ఆన్ ద అదర్ సైడ్ తనకి సవాల్ వేసడానికి గళ్ళ రాజురెడ్డి ఫ్రమ్ మహబూబ్ నగర్ అద్దరు కొట్టేస్తాడా చూడాలి. భీంపురంకి లాస్ట్ 2 మ్యాచెస్ కూడా స్టార్ట్ అవ్వడం టగ్ ఆఫ్ వార్ గానే స్టార్ట్ అయ్యాయి, కానీ మధ్యలోకి వెళ్ళేసరికి తారుమారు అయిపోయాయి. మరి ఈ మ్యాచ్ ఏమవుతుంది? జోగులాంబ లయన్స్ పై చేయి సాధిస్తుందా లేదంటే శాతవాహన సైనికాసే వాళ్ళ విజయ దుందుబిని మోగిస్తుందో చూడాలి. మరి లెఫ్ట్ కార్నర్ పైన పాయింట్ సాధించాడు. దాంతో శివ చెస్ నెంబర్ 7 అవుట్ అయి వెనుదిరగక తప్పని. ఇక్కడ మాత్రం గోపీచంద్ పసుపురెడ్డి రైడ్ కార్డు చూస్తున్న చెస్ నెంబర్ 9 ఫ్రమ్ జోగులాంబ లయన్స్ హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. స్ట్రెచ్ చేస్తున్నాడు కానీ పాయింట్ అయితే లభించలేదు. ఫుట్ వర్క్ చేస్తున్నాడు. వాక్ లైన్ బయట ఫుట్ వర్క్ చేస్తే ఎటువంటి లాభం ఉండదు. లోపలికి వెళ్ళాలి, పాయింట్ సాధించాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు మిగతా ప్లేయర్స్కి కూడా ఆబ్వియస్గా హ్యాండ్ దొరుకుతుంది, మంచి గ్రిప్ దొరుకుతుంది, వాళ్ళ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. స్కోర్స్ అయితే
ఓకే. ప్రస్తుతానికి నాకు తెలిసి ముందుకెళ్ళే కొద్దీ టఫ్ ఫైట్ ఉందనిపిస్తుంది సాయి. ఎస్ వనపర్తి డిస్ట్రిక్ట్ చెందినటువంటి ప్లేయర్ ఉన్నాడు. అండ్ ఇక్కడ ట్యాకిల్ జరిగింది. పర్ఫెక్ట్ ట్యాకిల్ అది. రాజుని బయటికి పంపించేశారు. ఈ సైన్యం రాజుని బయటికి పంపించేశారు పృథ్వీ. ఆబ్వియస్లీ మల్లికార్జున్ గురించి చెప్పుకుంటే మాత్రం టీమ్ సైనికాస్ నుంచి చాలా గొప్ప ప్లేయర్, కానీ అలాంటి ప్లేయర్ ని కూడా ట్యాకిల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది దేనికి సంకేతం? గివ్ అప్ ఇవ్వడానికి కాదు, కొద్దిగా సెటిల్ అవ్వడానికి టైం పడుతుందంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్టుగా ఒక బిగ్ రైడర్ ని మ్యాట్ మీద నుంచి బయటికి పంపించేయడం అంటే నిజంగానే ఇది కదా గేమ్ అంటే. ఎస్ చూస్తున్నాం అక్కడ వనపర్తి డిస్ట్రిక్ట్ కి చెందినటువంటి ఫేమస్ ప్లేయర్ మల్లికార్జుని బయటికి పంపించేశారు. మూల మళ్ళా విలేజ్ కి రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు తను. సో చాలా చక్కటి ప్లేయర్స్ అందరినీ కూడా మనం ఈ మ్యాచ్ పైన చూసే అవకాశం లభించింది. ఇక్కడ మాత్రం ట్యాకిల్ ఇనిషియేషన్ పర్ఫెక్ట్ జరిగింది, కానీ సపోర్ట్ లేట్ అయిపోయాడు గణేష్. దాంతో శివ చేసిన 4 వాటర్ 8 పాయింట్స్ అవి 2 పాయింట్స్ లభించాయి అక్కడ. బాగుంది సాయి. ఈ రోజు జరిగిన మ్యాచెస్ లో ఈ ప్లేయర్ స్పీడ్, అలాగే స్కిల్స్, దాంతోపాటు బాడీ లాంగ్వేజ్ కూడా అదిరిపోయింది. ఎక్కడా కూడా ఛాలెంజ్ చేసేలా ఉన్నారు తప్ప అపోజిషన్ ని చూసి బెరకటం కానీ ఎక్కడ చేయట్లేదు. స్పెషల్ గా గల్లా రాజు రెడ్డి గురించి చెప్పుకోవాల్సి వస్తే మాత్రం జూనియర్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇన్ఫాక్ట్ ప్రో కబడ్డీ కూడా ఆడాడు. సో ఈ రెండు టీమ్స్ లో కూడా టాప్ రైడర్స్, దిమ్మ తిరిగిపోయే ఆట చూపించే ఇద్దరు రైడర్స్ మధ్య వార్ చూడబోతున్నాం కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఎస్ ధర్మ శివకుమార్ ఆల్ రౌండర్ జోగులాంబ అలయన్స్ తను కూడా సాయి హైదరాబాద్ లో ట్రైన్ అవుతున్నటువంటి ప్లేయర్. సో సాయి ప్లేయర్స్ మనకి చాలా ప్రతిభావంతమైనటువంటి ప్లేయర్స్ ఉంటారు. సో ఆ ప్రతిభ, ఆ పవర్ మ్యాట్ పైన చూపిస్తున్నారు. గల్లా రాజురెడ్డి ఫేమస్ ప్లేయర్స్, ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీని ఆడినటువంటి ప్లేయర్, జూనియర్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ గా ఉన్నాడు. అండ్ ఆ గోల్డ్ పర్ఫార్మెన్స్ ని ఇక్కడ కూడా ఎగ్జిబిట్ ఉన్నాడు. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసుకుంటూ లెఫ్ట్ కార్నర్ పై హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ రాజురెడ్డి. సాయి చూస్తావా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, అలాగే వాళ్ళ ఆట తీరు కూడా నేషనల్ లెవెల్లో, అలాగే ప్రో కబడ్డీ లాంటి సీజన్స్ ఆడిన వాళ్ళందరి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు అదర్ ప్లేయర్స్. సో మనకి ఇక్కడ మల్లికార్జున్ కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే టాప్ ప్లేయర్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పొచ్చు. సీనియర్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, అలాగే ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్ చేస్తున్నాడు తను. వీళ్ళిద్దరికి మధ్య మ్యాచ్ మాత్రం చాలా చాలా కిక్కిస్తోంది. ఎస్ చూస్తున్నాం ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అండ్ జస్ట్ నెంబర్ 10 ఆ డిఫెండర్ లాస్ట్ మ్యాచ్ లో టాప్ డిఫెండర్ గా ఉన్నాడు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అంతగా తన ఆటతో కట్టుకోలేకపోతున్నాడు. సో తన పర్ఫార్మెన్స్ లేని లోటు అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. ఎస్ శివనాథ్ ది వైస్ కెప్టెన్ ఆఫ్ జోగులాంబ లయన్స్ కూడా సీనియర్ నేషనల్ అండ్ జూనియర్ నేషనల్స్ లో తెలంగాణ టీమ్ కి రిప్రజెంట్ చేసినటువంటి ప్లేయర్. సో ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ యంగ్ ప్లేయర్స్ కూడా చక్కగా కాంట్రిబ్యూట్ చేస్తారు. అందుకే ఈ లెవెల్లో ఉంది ఈ యువ తెలంగాణ ఛాంపియన్షిప్. అండ్ ఇక్కడ మాత్రం మల్లికార్జున్ పర్ఫెక్ట్ ట్యాకిల్ అది. సో అదే అంటూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉన్నా, స్కిల్ ఉన్నా సరే సరైన ఆటగాడు తగిలే వరకే వాళ్ళ ఆట చూస్తాం మనం. వాటర్ ట్యాకిల్ నిజంగానే మల్లికార్జున్ ట్యాకిల్ అయితే అదుర్స్ అనిపించింది నాకు. ఇక్కడ ఒక చిన్న ఇంజ్యూరీ చూస్తున్నాం. సో కబడ్డీలో ఇవన్నీ తప్పవు, పెద్ద ఇంజ్యూరీ కాకూడదని కోరుకుందాం. సో ఇప్పుడు ఫిజియోస్ నుంచి క్విక్ రెస్పాన్స్ వస్తుంది.
ఈ యొక్క ప్లేయర్కి ఇంజరీ అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సో ప్లేయర్కి కావాల్సినటువంటి కండిషన్స్ని వాళ్ళు ఇస్తున్నారు. చక్కగా వెళ్ళి కన్సల్ట్ చేస్తున్నారు ప్లేయర్స్. సో శాతవాహన సైనికులు చేసిన 13 సాయి చరణ్ అతను ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ సీనియర్ స్టేట్ మెడలిస్ట్గా ఉన్నాడు. సో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్కి కూడా నిలిచాడు. సో టాప్ ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఆడుతున్నారు కాబట్టి ఇంతటి ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ను మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ ట్యాకిల్ అది కార్నర్ డిఫెండర్ ది రైట్ కార్నర్ డిఫెండర్ నుంచి పర్ఫెక్ట్ ట్యాకిల్ ఎగ్జిక్యూషన్ అది. ఏదేమైనప్పటికీ మాత్రం ఈ రెండు టీమ్స్ మధ్యలో ఆట చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. టాప్ ప్లేయర్స్ ఉన్నారు, ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎల్బీ స్టేడియం సొంత గడ్డ భాగ్యనగరంలో ట్రైన్ అయి ఇప్పుడు మన యువ తెలంగాణ ఛాంపియన్షిప్లో మెరుస్తున్న క్రీడాకారులు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ మూలల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప వేదికగా నిలిచింది. సో ఆ వేదికని ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా తహతహలాడుతున్నట్టే కనిపిస్తుంది నాకైతే. సాగుతున్నటువంటి ఈ యుద్ధంలో సైనికులు శాతవాహన సైనిక్స్ అయితే కొంతవరకు వెనకబడ్డారని చెప్పాలి. అండ్ దానికి కారణం రాజు. ఈ రాజు అడ్డు గోడలా నిలుస్తున్నాడు ఈరోజు జోగులాంబ లయన్స్ తరఫున శాతవాహన సైనిక్స్ కి విరుద్ధంగా. సో దాంతోనే పాయింట్లు సాధించడం కష్టంగా మారింది. అండ్ మరొక బోనస్ పాయింట్ కూడా లభించింది ఇక్కడ జోగులాంబ లయన్స్ కి. వాట్ స్కిల్ అండ్ ఎగ్జిక్యూషన్ టు బి. సో డబుల్ డిఫరెన్స్ లో కనిపిస్తుంది గేమ్. సబ్స్టిట్యూషన్స్ చూస్తున్నాం, మారుస్తున్నారు. ఎంత మార్చినా కూడా ఇక్కడ కావాల్సింది ఆట, సరైన వేట. ఇది మాత్రమే స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే చిన్న పొరపాటు చేసినా దానికి పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి మల్లికార్జున్ స్పీడ్ గా మొదలు పెట్టాడు కానీ స్పీడ్ కంటిన్యూ చేయలేకపోతున్నాడు. మరి ఈసారి ఏమైనా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అయితే అక్కడ జి రాజురెడ్డి రాజురెడ్డి రైడ్ రావడం చూస్తున్నాం. ఇక్కడ మహబూబ్ నగర్ ప్లేయర్ అండ్ ఇక్కడ తన పవర్ కి డిఫెండర్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు. అండ్ రైడర్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయాడు. మీకు ఎంత స్పీడ్ ఉన్నా ఎంత పవర్ ఉన్నా మ్యాట్ పైన కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ లేకపోతే ఇలాంటి సెల్ఫ్ అవుట్ అవుతుంటారు. బాలు రైడ్కి వచ్చాడు జెర్సీ నెంబర్ 17 అండ్ జోగులాంబ లయన్స్ లో జెర్సీ నెంబర్ 7 అండ్ జెర్సీ నెంబర్ 3 లెఫ్ట్ కార్నర్. అండ్ అలాగే మరొక డిఫెండర్ కూడా అన్నదమ్ములు కలిసి ఒకే టీమ్ కి రిప్రజెంట్ చేయడం చాలా బాగుంటుంది. ఏమంటారు? ఎస్, మనం ప్రో కబడ్డీలో కూడా చూస్తూ ఉంటాం, బ్రదర్స్ ఆడుతూ ఉంటారు ఆపోజిట్ మ్యాట్ పై. మనకి ఫన్నీగా కనిపించినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా దాక్షిణ్యాలు ఉండవు. అన్నయ్య తమ్ముడు ఏవి ఉండదు కబడ్డీలో కానీ వేరే ఏ గేమ్లో. కేవలం టీం కోసం ఆడతారు, ఆ గెలుపు కోసం ఆడతారు. కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా పాయింట్ సాధించాల్సిందే. 1 vs 6 లో బోనస్ అవైలబుల్ గా ఉంటుంది. ఆ బోనస్ కోసమైనా ట్రై చేస్తాడు జెర్సీ నెంబర్ 13. కానీ ఇక్కడ మాత్రం లెఫ్ట్ కార్నర్ ప్లేయర్ జెర్సీ నెంబర్ 7 నుంచి అవసరమైనటువంటి టాకిల్ ఎగ్జిక్యూషన్ అది బ్లాక్ లైన్ బయట ఫ్రంటల్ బ్లాక్ చేద్దామంటే ఇదే జరుగుతోంది. అండ్ మరొక డిఫెండర్ కూడా అవుట్ అన్నారు. 2 పాయింట్లు లభించబోతున్నాయి ఇక్కడ శాతవాహన సైనిక్స్ కి. ఏం సరిపోతుంది, మెల్లమెల్లగా కంబ్యాక్ ఇస్తున్నారు ఈరోజు సైనికులు. ఎస్, కానీ బ్యూటీ ఏంటంటే సాయి ఇక్కడ బ్యూటిఫుల్ వెరీ గుడ్ క్రౌడ్ ఉంది. అసలు ఎంత బాగా చీరప్ చేస్తున్నారంటే అందరూ కూడా తెలంగాణ టాలెంట్ ని చూడడానికి, తెలంగాణ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి వచ్చి వాళ్ళ అరుపులు కేకలు, వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా మనం వింటున్నాం, మైక్ లో చూస్తున్నాం. అలాగే సో బాగుంది. ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే ప్లేయర్స్ ఆగుతారా? ఆగరు. అందుకే జోగులాంబ లయన్స్ 18 పాయింట్స్ తీసుకుంటే శాతవాహన సైనికాస్ 11 పాయింట్లు తీసుకున్నారు ఫస్ట్ హాఫ్ లో. ఇంకా 7 minutes గేమ్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ రైడ్ కి వచ్చాడు జెర్సీ నెంబర్ 19 ఫ్రమ్ జోగులాంబ లయన్స్. కమ్ బ్యాక్ ఇస్తున్నారు మెల్లమెల్లగా శాతవాహన సైనిక్స్ కోలుకుంటున్నారు.
వాళ్ళ ఆశల పైన ఏమైనా నీళ్లు చల్లుతాడా చూడాలి. ఇక్కడ బోనస్ కి అవకాశం ఉంటుంది 1 vs 7 లో, కానీ ఇక్కడ మాత్రం చక్కటి యాంకిల్ హోల్డ్ అది జర్సీ నెంబర్ 7 నుంచి రైట్ కార్నర్ డిఫెండర్ నుంచి పర్ఫెక్ట్ టాకిల్ ఎగ్జిక్యూషన్ జరిగింది అండ్ టైమ్ ని సపోర్ట్ ఫ్రమ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్. దాంతో టాకిల్ సక్సెస్ఫుల్. 6 minutes లో దాదాపుగా దగ్గరికి వచ్చేస్తారు. డబుల్ డిజిట్ డిఫరెన్స్ చూసాం, కానీ మరి ఇక్కడ స్ట్రగుల్ జరిగింది. స్ట్రగుల్ సక్సెస్ అవుతుందా అంటే 1 vs 3 లో ఇలాంటి స్ట్రగుల్ చాలా చాలా చూడముచ్చటగా ఉంది. కానీ సూపర్ టాకిల్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ దిస్ మ్యాచ్. బ్యూటీ. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ ప్రతిదీ కూడా ఉత్కంఠభరితంగా సాగుతోంది. వాట్ ఏ బ్యూటీ అది. సూపర్ టాకిల్ జరిగింది. ఇక్కడ మాత్రం రాజురెడ్డి యొక్క స్పీడ్ కి అడ్డు కళ్ళం ఎవరు కూడా వేయలేకపోతున్నారు. చూడొచ్చు అక్కడ టైమింగ్ లేదు, ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. దాంతో 2 పాయింట్లు ఇక్కడ తీసుకెళ్లిపోయాడు జోగులాంబ లయన్స్ క్యాప్టెన్ అయినటువంటి రాజురెడ్డి. దినకర్ ని అవుట్ చేశాడు. జస్ట్ నెంబర్ 3. మల్లికార్జున్ హాఫ్ షేడ్ లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ 2 minutes 3 minutes మాత్రం ఆపలేమన్నట్టుగా కనిపించినా కూడా ఇప్పుడు తనే ఆగిపోతున్నాడు. అదే మైనస్ గా కనిపిస్తుంది శాతవాహన సైనికస్ సైడ్ నుంచి. సో డిఫరెన్స్ మరోసారి మెల్లమెల్లగా 10 పాయింట్ల వరకు వెళ్ళిపోయింది. కాబట్టి ఆల్అౌట్ ప్రమాదంలో ఉంది రెడ్ రేంజర్స్ టీం. మరి దీని నుంచి ఎలా తప్పించుకుంటారు? వాళ్ళ జెర్సీ ఎరుపుగా ఉంది, కానీ వాళ్ళ ఆట మాత్రం చాలా చాలా లైట్ వేలో లైట్ కలర్ లో కనిపిస్తుంది. సో జోగులాంబ లైన్స్ కి అది ఏ మాత్రం సరిపోదు, కాబట్టి గేర్ మార్చాలి, స్పీడ్ పెంచాలి. అండ్ ఇంజన్స్ హీట్ ఎక్కాల్సిందే. ఇప్పుడు ఖచ్చితంగా పాయింట్ సాధించాల్సిందే. పాయింట్ల మీద పాయింట్లు అక్యుములేట్ చేసుకుంటూ పోతేనే మ్యాచ్ లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జెర్సీ నెంబర్ 17 డి బాలు. మన ప్రొఫెషనల్ కబడ్డీలో చూసినట్టు పవన్ సరావత్లా ఏమైనా ఈ జెర్సీ నెంబర్ 17 ప్లేయర్ డి బాలు అద్భుతాన్ని చేస్తే తప్ప కోలుకునే పరిస్థితుల్లో లేదు ఇక్కడ శాతవాహన సైనిక్స్. నిజంగా ఈరోజు జోగులాంబ లయన్స్ యొక్క డిఫెన్సివ్ యూనిట్ ని పెంచుకోవాలి. ఎందుకంటే శాతవాహన సైనిక్స్ దగ్గర ఉన్నటువంటి మల్లికార్జున్ లాంటి టాప్ రైడర్ ఈ రోజు వాళ్ళు కట్టడి చేశారు. ఇక్కడ మాత్రం నాకు కళ్ళారేసేది ఎవ్వరూ లేదన్నారు రాజురెడ్డి. రైట్ కార్నర్ లో ఉన్నటువంటి టీ బాలుని చెక్ చేసుకుని యాంకిల్ హోల్డ్ వస్తాడని తెలుసు. దాంతో ఈజీగా తప్పించుకున్నాడు అక్కడ. కోచ్లు వ్యూహ ప్రతి వ్యూహాల్ని ప్రబోధిస్తున్నారు. ఇక్కడ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? మళ్ళీ మల్లికార్జున్. వాట్ అ బ్యూటీ, వాట్ అ బ్యూటీ. ప్రో కబడ్డీలో కూడా చూడలేదు ఇలాంటి మ్యాజిక్ ని. సాయి, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? కట్టే కొట్టే తెచ్చానట్టుగా వెళ్ళాడు, అవుట్ అయ్యాడు, మ్యాట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం ఒక సరెండర్ రాజురెడ్డికి. దాంతో మరోసారి ఆల్ అవుట్ అయిపోతారు ఇక్కడ శాతవాహన సైనిక్స్. శాతవాహనులకి ఎంత ఘనమైన చరిత్ర ఉంది బాస్. ఈ ఆటేంటి బాస్, మీరు ఆడండి బాస్ అంటారు శాతవాహన సైనిక్స్ యొక్క ఫ్యాన్స్ మాత్రం. ఈరోజు ఆడాల్సిందే, గెలవాల్సిందే, గర్జించాల్సిందే. అండ్ 1+2 3 పాయింట్స్, ఆల్ అవుట్ పాయింట్స్. మరోసారి జోగులాంబ లయన్స్ కి లభించాయి. ఏమైనా మ్యాచ్ జరుగుతుందా ఇక్కడ? ఏమన్నా మ్యాచ్ అయితే మరి శాతవాహనుల పవర్ అంటే అప్పట్లో మరి ఆ వైభవం అది ఇప్పుడు బ్యాట్ మీద కనిపిస్తుంది. అదరగొట్టి చెదగొట్టారనమాట, మామూలుగా లేదు. 1 సైడ్ కూడా కాదు, దానికి మించి ఏమైనా పదాలు ఉన్నాయా సాయి? 1 సైడ్ కాదు, అలాగే దాన్ని ఏమంటారు డామినేషన్ విక్టరీ కాదు, ఇంకేమైనా పదాలు ఉన్నాయా? మొత్తానికి అయితే ఈరోజు జోగులాంబ లయన్స్ మాత్రం దొరికిన వాడిని తరుముదాం, దొరకని వాడిని తురుగుదాం అన్నట్టుగా ఈ డైలాగ్ చెప్పినట్టు చూపిస్తున్నారు. సో 2 minutes ఈ 2 minutes లో ఇంకెంత లీడ్ దొరుకుతుంది అనేది ఇప్పుడు
జోగులాంబ లయన్స్ టార్గెట్. ఎందుకంటే అందుకోలేనంత దూరంలో ఉన్నారు మరి. ఎంతకని పరిగెట్టాలి శాతవాహన సైనికాస్. సో, వీళ్ళ వేగం సరిపోవటం లేదు జోగులాంబ లయన్స్ పవర్ ముందు. సో, రాజు చాలా టఫ్‌గా కనిపిస్తున్నాడు. కెప్టెన్సీ విషయంలో కావచ్చు, రేడింగ్ యూనిట్‌లో కావచ్చు, ప్రతి విషయంలోనూ డామినేట్ చేస్తున్నాడు సైనికాస్‌ని. సైనికుల పైన రాజు డామినేషన్ ఎప్పుడు ఉంటుంది. ఆ డామినేషన్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ జోగులాంబ లయన్స్ ని ఒక రాజు మృగరాజులా ఈరోజు లీడ్ చేస్తుంటే శాతవాహన సైనికుల యొక్క సేనాధిపతి మల్లికార్జున్ నుంచి మాత్రం అంతగా కాంట్రిబ్యూషన్ అయితే ఈరోజు మనం చూడలేదు. ఇక్కడ మాత్రం రాజు రెడ్డి కళ్ళ రైడర్ గా చూస్తున్నాం. ఇప్పటివరకు టాప్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. ఇంత గొప్ప లీడ్ ని సంతరించుకుంది అంటే కనుక జోగులాంబ లయన్స్ డెఫినెట్ గా క్రెడిట్ విల్ గోస్ టు రాజు రెడ్డి ఓన్లీ. కానీ అందరూ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్స్ కాబట్టి ఎక్కడైనా కొద్దిగా ఒక 3 మినిట్స్‌లో మొమెంటం దొరికినా గేమ్‌ని మార్చేయగలిగే సత్తా ఉంటుంది వాళ్ళకి. యెస్! ఇంచ్! ఒక్క ఇంచ్‌లో అదృష్టం చేయి జారిపోవడం, ఒక్క ఇంచ్‌లో అవకాశం చేయి జారిపోవడం అంటే ఏంటో తెలుసా అంటే ఇదే అది. కానీ ఇక్కడ విన్ అండ్ విన్ సిట్యుయేషన్ చెరో పాయింట్ వచ్చాయి. యెస్! మల్లికార్జున్ కూడా తెలుసు. కొద్దిలో ఆ మిడ్ లైన్ అందుకుంటే ఏం జరిగేదో. శాతవాహన సైనిక్స్ యొక్క కెప్టెన్ సేనాధిపతి పైన ఈరోజు రాజు యొక్క డామినేషన్ కనబడుతుంది. కింగ్ అన్నట్టుగా రెచ్చిపోతున్నాడు ఇక్కడ రాజు రెడ్డి మాత్రం. ఈరోజు టీం అంతా కూడా దానికి సపోర్ట్ అందిస్తూ ఉంది. తను అవుట్ అయినప్పుడు రివైవ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ ట్యాకిల్ ఎగ్జిక్యూషన్. అది టీం అంతా కూడా కలిసి ఆడుతున్నారు. కేవీకే లాస్ట్ మ్యాచ్ లో బెస్ట్ డిఫెండర్ గా ఉన్నటువంటి డిఫెండర్ ఈ మ్యాచ్ లో కూడా తన సత్తా చూపిస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వబోతోంది. ఆల్మోస్ట్ అయిపోయింది. మరి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే సమయానికి జోగులాంబ లయన్స్ 29 పాయింట్స్, శాతవాహన సైనికాస్ 16 పాయింట్లతో చాలా పెద్ద గ్యాప్ ఇది. మరి సెకండ్ హాఫ్‌లో ఏమైనా ప్లానింగ్స్ మారే అవకాశం ఉందా? ప్లేయర్స్ మారే అవకాశం ఉందా? లేదంటే వాళ్ళ ఆట ఏదైనా మారే అవకాశం ఉందా అంటే వేచి చూడాలి. మరికొన్ని క్షణాల్లో ఆ వ్యూహాలు కూడా చూడబోతున్నాం మన యువ తెలంగాణ ఛాంపియన్‌షిప్ 2025లో. సెకండ్ హాఫ్ కి సిద్ధమైపోతున్నాయి ఇరు జట్లు కూడా. ఫస్ట్ హాఫ్ ని ఒక్క మాటలో మనం అభివర్ణించుకోవాలంటే రాజులా మారిపోయి సైన్యం పైన సేనాధిపతి పైన డామినేషన్ అయితే కనబరుస్తున్నాడు. అండ్ సేనాధిపతి సెకండ్ హాఫ్ లో కంబ్యాక్ ఇస్తారా, రాజురెడ్డి సైన్యాన్ని వాళ్ళు నిలువరిస్తారా లేదా అనేది మనం మరికొన్ని క్షణాల్లో చూడబోతున్నాం. ఫస్ట్ హాఫ్ అయితే హోరాహోరీగా సాగింది. సైన్యాన్ని ఒక ముప్పు తిప్పలు పెట్టేశాడు రాజురెడ్డి. మరి రాజురెడ్డికి సరైనటువంటి అస్త్రాన్ని సంధిస్తారా, బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతుందా అంటే మరి కొద్దిసేపట్లో మనకి ఆ బ్రహ్మాస్త్రపు చదచ్చడలు కనిపించిపోతున్నాయి మ్యాట్ పైన. ఏ మాత్రం డౌటే లేదు అందులో. ఫస్ట్ హాఫ్ ఇలా ఉందంటే సెకండ్ హాఫ్ లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయింది. అందులో మాత్రం ఎటువంటి డౌట్స్ మీకు అవసరం లేదు. ఎయిమ్ ఈస్ లోడెడ్, టార్గెట్ ఈస్ లోడెడ్. సంధిస్తాం మా అస్త్రాన్ని అంటున్నారు. మాత్రం ఛాన్స్ లేదు అక్కడ. సో ఛాన్సెస్ ఉన్నా కూడా స్టార్టింగ్‌లో ఛాన్సెస్ అన్ని మిస్ చేసుకున్నారు. ఇక ఓవరాల్‌గా మ్యాచ్ సమ్మరీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్‌లో
జోగులాంబ లయన్స్ 29 పాయింట్స్ అయితే శాతవాహన సైనికస్ 16 పాయింట్లు. రేట్ పాయింట్స్ చూసుకుంటే జోగులాంబ 16, శాతవాహన 12. టాకిల్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం జోగులాంబ చాలా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది 8 పాయింట్స్‌తో. ఇక ఆల్ ఔట్ పాయింట్స్ అయితే మాత్రం వన్ సైడెడ్‌గా కనిపిస్తున్నాయి జోగులాంబ లయన్స్ తరపు నుంచి. ఇవన్నీ కలిసికట్టుగా ఇప్పుడు ఇంత డామినేషన్‌ని క్రియేట్ చేయడానికి లయన్స్ తరపున చాలా పిచ్చింగ్ కనిపిస్తుంది. ముఖ్యంగా రాజు రెడ్డి. రాజు ఈరోజు మృగరాజుల విజృంభిస్తున్నాడు. జోగులాంబ లయన్స్ తరఫున శాతవాహన సైనిక్స్ అయితే ముప్పు తిప్పులు పెట్టేస్తాడని చెప్పాలి. పృథ్వీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ మనం చూస్తున్నామన్న హోప్స్ ఉన్నాయి. మరి సెకండ్ హాఫ్ లో శాతవాహన కంబ్యాక్స్ కూడా సైనిక్స్ కూడా కంబ్యాక్ ఇచ్చారంటే ఒక మంచి దమ్ బిర్యానీ తిన్నట్టే ఈ మ్యాచ్ ద్వారా. కమ్‌బ్యాక్ అయితే కష్టం. బికాస్ ఎక్కడ కూడా లూప్ కనిపించట్లేదు జోగులాంబ లయన్స్ నుంచి. వాళ్ళెక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. ఒకసారి దెబ్బ తగిలితే వెంటనే క్విక్‌గా రికవర్ అవుతున్నారు. ప్లాన్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి చూడాలి మరి. బోనస్ పాయింట్ లభించింది జోగులాంబ లయన్స్ కి. అండ్ ఇక్కడ మాత్రం అనవసరమైనటువంటి టాకిల్ అటెంప్ట్, దాంతో 2 పాయింట్లు లభిస్తాయి. యాంకిల్ హోల్డ్ చేయాలనుకుంటే బాక్ లైన్ కి అవతల చేయాలి, ఇవతల చేశారు, అది కూడా మిడ్ లైన్ కి అతి చేరువలు. ప్లానింగ్ లేదు, ఎగ్జిక్యూషన్ సరిగ్గా ఎలా ఉంటుంది చెప్పండి. దాంతోనే టాకిల్ విఫలమైంది. 2 పాయింట్లు లభించాయి శాతవాహన సైనిక్స్ కి. సో పాయింట్లయితే పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ కొద్దిపాటి డామినేషన్, లేదంటే కొద్దిపాటి కమ్‌బ్యాక్, లేదంటే కొద్దిగా కోలుకోవడం పేరేదైనా కానీ ఆ కొద్దిపాటి ఎనర్జీ మాత్రం శాతవాహన సైనికాస్ నుంచి కనిపించట్లేదు. ఆల్మోస్ట్ షోల్డర్ డౌన్ చేసినట్టు అనిపిస్తుంది. మల్లికార్జున్ కూడా ఆ స్పీడ్ తగ్గిపోయింది. తనకి తెలుసు కబడ్డీలో ఆ డిఫరెన్స్ ఎంతటి తేడాను తీసుకురాగలదో. దీంతోనే అనుకున్నట్టుగానే ఆ స్ట్రగుల్ కూడా చూడలేకపోతున్నాం. స్టార్ట్ అయినప్పుడు ఎంత స్పీడ్ ఉందో ఇప్పుడు ఆ స్పీడ్ కనిపించట్లేదు. ఆ స్పీడ్ పోయినందువల్లే బహుశా ఇంత గ్యాప్ క్రియేట్ అయింది సాయి. శాతవాహన సైనిక్స్ యొక్క కెప్టెన్ సేనాధిపతిని ఈరోజు నిలువరిస్తున్నారని చెప్పాలి జోగులాంబ లయన్స్. మేబీ జై బాలయ్య అంటూ మ్యాట్ పైన వచ్చిపోతే బాగుంటుంది. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి మూవీలో బాలయ్య గారు శాతవాహన సైన్యాన్ని లీడ్ చేసిన విధంగా ఈరోజు పల్లె మల్లికార్జున్ కూడా లీడ్ చేయాలి కాబట్టి జై బాలయ్య అనుకుంటూ మ్యాచ్ లో అడుగు పెడితే బాగుంటుంది అంటారు. ఏమంటారు పృథ్వీ? సినిమాటిక్ గా ఉన్నంత వరకు ఓకే గానీ ఒకసారి బాలయ్య బాబు పూనాల. బాలయ్య బాబు పూనితే ఇలా ఉంటుంది, పూనకం అంటే ఇలాగే ఉంటుంది. ఎన్ని పాయింట్లు దొరికాయి? నవీన్ మ్యాట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అక్కడ. అండ్ ఇక్కడ రాజు రెడ్డి రైడ్ రావడం చూస్తున్నాం జోగులాంబ లయన్స్ నుంచి. మృగరాజు సింహం లా రెచ్చిపోతున్నాడు. అటు బాలయ్యే ఇటు బాలయ్యే, ఎవరు గెలుస్తారో ఇద్దరు బాలయ్యలో ఈరోజు చూడాలి. ఇక్కడ లయనా గౌతమిపుత్ర శాతకర్ణియ, ఎవరు గెలుస్తారు? సింహానా గౌతమిపుత్ర శాతకర్ణియ? ఈ చాయిస్ ఏది? ఆబ్వియస్లీ ఎవరు గెలిచినా ఇద్దరు కూడా మన తెలంగాణ ముద్దు బిడ్డలే కాబట్టి ఆ పోటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనలో మనం పోటీ పడి తర్వాత బయటికి పోటీకి వెళ్తే పోటీ చాలా రసవత్రంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ జోగులాంబ లయన్స్ అయినా, శాతవాహన సైనికాస్ అయినా వీళ్ళందరిలో నుంచి తెలంగాణ గడ్డ నుంచి గొప్ప గొప్ప ప్లేయర్స్ పుట్టుకొస్తారు. అలా పుట్టుకు రావాలనే మెయిన్ కాన్సెప్టే మన యువ తెలంగాణ ఛాంపియన్షిప్. రాజు రెడ్డి మాత్రం ఎక్కడ ఊపిరి ఆడనివ్వట్ల శాతవాహనకి. ఊపిరి తీసుకున్నా కూడా ఈరోజు రాజు రెడ్డియే గుర్తొస్తాడు శాతవాహన సైనిక్స్ ప్లేయర్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఒక నైట్ మేడ్ లా విజృంభించాడు ఈరోజు శాతవాహన సైనిక్స్ మీద రాజు రెడ్డి, జోగులాంబ లయన్స్ యొక్క కెప్టెన్. అండ్ మరోవైపు చెస్ నెంబర్ 17 పి బాలు రైడ్ కి వచ్చాడు అండ్ బోనస్ పాయింట్ కూడా సాధించుకున్నాడు. ఇక్కడ
మాత్రం రాజు రెడ్డి మృగరాజు సింహంలా విజృంభిస్తున్నాడు. అండ్ ఈ సింహానికి మరొక పాయింట్ లభించింది. టాప్ డిఫెండర్ గా ఉన్నటువంటి కేవీకే పైన టచ్ పాయింట్ చేసుకుంటూ పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ పృథ్వీ. కన్ను మూసి తెరిచేలోపు టైం అయిపోతుంది. జోగులాంబ లయన్స్ స్కోర్ బోర్డ్ కూడా అలాగే పరిగెడుతోంది. ఒక 10 పాయింట్స్ అయినా కవర్ చేయగలిగితే, ఒక చిన్న మొమెంటం ఎత్తుకోగలిగితే మేబీ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. రేడింగ్ స్పీడ్ బాగుంది కానీ వాళ్ళకు మించిన స్కిల్ ఇక్కడ లయన్స్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ చిన్న ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. టాకిల్స్, రేడ్స్, వాట్నాట్ ప్రతి దాంట్లో కూడా చాలా క్యాలిక్యులేటివ్ గేమ్ ఆడుతున్నారు జోగులాంబ లయన్స్. ఓహో, ఎవరికి ఈ మ్యాచ్ లో మొట్టమొదటి గ్రీన్ కార్డ్ లభించింది. చూస్తున్నాం అక్కడ రాజు రెడ్డి జస్ట్ నెంబర్ 5 రైడ్కి వచ్చాడు. 1 vs 3 టాకిల్ చేస్తే కనుక శాతవాహన సైనిక్స్ కి 2 పాయింట్లు లభిస్తాయి సూపర్ టాకిల్ కాబట్టి. మరి సూపర్ టాకిల్ చేస్తారా అంటే నేను సూపర్ వేలో వచ్చి రైడ్ పాయింట్ తీసుకెళ్ళిపోతాను అన్నాడు. జస్ట్ నెంబర్ 9 గణేష్ పైన రైట్ కార్నర్ డిఫెండర్ పైన చాలా చక్కటి పాయింట్ అది. యాంకిల్ హోల్డ్ చేస్తాడని తెలుసు, యాంటిసిపేట్ చేశాడు. దాంతో గణేష్ కాసేపు బయటికి వెళ్ళక తప్పదు. జై జై గణేష్. గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి గణేష్ అన్న పేరుకి చాలా వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఆ వైబ్రేషన్ అయినా మ్యాట్ మీద చూపించి 7-8 పాయింట్స్ లీడ్ తగ్గిస్తే టైం అయితే చాలా చాలా టైం ఉంది. ఇంకా 14 నిమిషాల టైం ఉంది కాబట్టి అవకాశాలు అయితే ఉన్నాయి. ఊహించుకోవడానికైనా సరే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 5 నిమిషాలు గడిచిపోయిందంటే ఆ అవకాశాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మరి అండ్ ఇక్కడ మాత్రం ఆ అవకాశాల పైన నీళ్లు చల్లుతున్నాడు మృగరాజు సింహ రాజు రెడ్డి. టీ బాలు పైన హ్యాండ్ టచ్ చేసుకుంటూ చాలా ఈజీగా తన కోర్ట్ అయితే రీచ్ అయిపోయాడు. చూడు సాయి, ఎక్కడ వాళ్ళు అనవసరమైన ట్యాకిల్స్కి వెళ్ళట్లా. ఎవరైనా ఒకళ్ళు పొరపాటు చేసినా కానీ జోగులాంబ లయన్స్ నుంచి వాళ్ళు ఒక్కరిని సాక్రిఫైస్ చేసేస్తున్నారు. ఆ సాక్రిఫైస్ చేసిన తర్వాత వాళ్ళని ఎలా మ్యాట్ మీదకి తీసుకురావాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ గేమ్ ప్లాన్. ఎక్కడ అందరూ మీద పడ్డం కానీ లేదంటే అనవసరమైన ట్యాకిల్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ జరగదు. ఇక్కడ మాత్రం నేను మృగరాజునే కాదు పక్షిరాజును కూడా అంటూ ఒక గరుత్మంతుడి స్టైల్లో వచ్చేసి హ్యాండ్ టచ్ చేసుకుంటూ పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ జోగులాంబ లయన్స్ కెప్టెన్ రాజు రెడ్డి. అండ్ కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ పోటీలో మరోసారి రాజు రెడ్డిదే గెలుపు. సైన్యాధిపతి ఎంత గొప్పడైనా రాజు ముందు తల వంచాల్సిందే ఈరోజు. ఏమంటారు పృథ్వీ? సో తప్పట్లేదు, టీంలో కోఆపరేషన్ లేదు, ప్లేయర్స్ కూడా ఎక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు. దీంతో 3 పాయింట్స్ దొరికాయి. స్కోర్ బోర్డు మరింతగా ముందుకు ఉరికింది. ఈరోజు మాత్రం డెఫినెట్ గా తప్పుల నుంచి నేర్చుకోవాల్సిందే. 9 out 18 ఇన్ అన్నారు. ఎలాగో ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి యంగ్స్టర్స్ కి అవకాశం ఇచ్చి నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు శాతవాహన సైనిక్స్. లాస్ట్ మ్యాచ్ లో పృథ్వీ 14 పాయింట్ల డిఫరెన్స్ తో వాళ్ళు గెలిచారు అపోనెంట్స్ పైన. అండ్ ఈ మ్యాచ్ లో భారీ డిఫరెన్స్ తో ఓడిపోతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ ఏ టైంలో ఎవరు మొమెంటంలోకి వస్తారు, ఏ టైంలో ఏ ప్లేయర్ ఎలా ఆడతాడు అనేది చెప్పలేము. బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ జరుగుతున్నాయి. రెగ్యులర్గా ప్రతిరోజు 4 గేమ్స్ జరుగుతాయి కాబట్టి 4 మ్యాచెస్లో ఆ క్యాలిక్యులేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో క్యాలిక్యులేషన్ మారినప్పుడు ఆ మొమెంటమ్ని అందుకోవడం మాత్రం చాలా చాలా టఫ్గా ఉంటుంది. అండ్ ఈ రోజు మాత్రం శాతవాహన సైనిక్స్ పైన డామినేషన్ అయితే జోగులాంబ లయన్స్ వద్ద అయింది. చూడొచ్చు ఇక్కడ రైడర్ షఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ బోనస్ లైన్ ని కూడా దాటనివ్వట్లేదు. ఒక బోనస్ పాయింట్ ని కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ బాక్ లైన్ పైన ట్యాకిల్ ఇనిషియేట్ చేసిన విజయం మాదే అన్నాడు. చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ కార్నర్ నుంచి పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ ఎగ్జిక్యూషన్ అండ్ సక్సెస్ కూడా.
దాంతో జెర్సీ నెంబర్ 13 సాయి చరణ్ బయటికి వెళ్ళక తప్పదు. ఎస్, నిజంగానే జోగులాంబ లయన్స్ ని చూస్తూ ఉంటే వాళ్ళ హెరిటేజ్ గుర్తొస్తుంది నాకు. వరల్డ్ ఫేమస్ హ్యాండ్లూమ్స్, అలాగే హెరిటేజ్, దాంతోపాటు ట్రెడిషన్ కి కూడా జోగులాంబ గద్వాల్ ఎక్కడా కూడా తీసిపోదు. అక్కడ చేనేత కార్మికులు నేసే ఆ వస్త్రాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈరోజు వీళ్ళ ఆట కూడా అంతే అద్భుతంగా ఉంది. ఆటని నేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి కావాల్సినట్టు చాలా అందంగా, చాలా పకడ్బందీగా, చాలా గట్టిగా, స్ట్రాంగ్‌గా. అండ్ శాతవాహన సైనిక్స్ కి మాత్రం జెర్సీ నెంబర్ 18 సబ్స్టిట్యూషన్ ద్వారా వచ్చినటువంటి ప్లేయర్ ఒక పాయింట్ అయితే అందించాడు. నవీన్ ట్యాకిల్ చేద్దాం అనుకుంటే హాఫ్ ట్యాకిల్స్ సరిపోవు అక్కడ. మీరు ఖచ్చితంగా డెడికేటెడ్ గా ట్యాకిల్ చేస్తేనే రైడర్ ని కట్టడి చేయగలుగుతారు. అండ్ లీడ్ కాస్త అక్కడ 19 పాయింట్లకు మారింది. ఆ లీడ్ ని కాస్త 21 పాయింట్లకి మారుస్తానన్నాడు ది మృగరాజు రాజు రెడ్డి. ఒక పాయింట్ అయితే లభించింది అక్కడ. దాంతో 20 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ మ్యాచ్ లో ఇంకా కోలుకునే అవకాశాలు కనపడట్లేదు పృథ్వీ శాతవాహన సైనిక్స్. ఆల్మోస్ట్ కమ్‌బ్యాక్ ఛాన్సెస్ అన్నీ నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. జస్ట్ ఎనీ విండో ఓపెన్ అయితే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆడినా ఓడతాం, ఆడకపోయినా ఓడతాం అన్నప్పుడు చేయాల్సిందల్లా తెగించడం మాత్రమే. మరి ఆ తెగించి ఆడేది ఎవరు? శాతవాహన సైనికాస్ నుంచి. ఇక్కడ రైడర్ మాత్రం అవుట్ ఆఫ్ బోర్డ్స్ వెళ్ళిపోయాడు. డిఫెండర్ ఎవరిని టచ్ చేయకుండా ఉంటే కనుక లాబ్ ఇస్ యాక్టివ్ ఉండదు. అటువంటి టైంలో మీరు లాబ్లోకి ఎంటర్ అయితే ఫౌల్గా పరిగణిస్తారు. ఇక్కడ మాత్రం సేనాధిపతి రైడ్కి వచ్చాడు. మల్లికార్జున్ రైడ్కి రావడం చూస్తున్నాం. ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ తను, వనపర్తి డిస్ట్రిక్ట్కి చెందినటువంటి ప్లేయర్. చాలా ఫేమస్ ప్లేయర్ ఇన్ తెలంగాణ. బట్ ఈ రోజు మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. వాళ్ళంతా స్ట్రాంగ్‌గా ఎందుకున్నారంటే జోగులాంబ లయన్స్ వాళ్ళ శక్తికి కారణం. అక్కడ శక్తి పీఠాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. వెరీ ఫేమస్ ల్యాండ్ అది. సో తెలంగాణలో ఎవ్వరికైనా సరే చిన్న పిల్లాడి దగ్గర నుంచి జోగులాంబ అనే పేరు సుపరిచితం. చాలా ఎమోషనల్ అండ్ ట్రెడిషనల్ అండ్ వెరీ స్ట్రాంగ్ అండ్ కైండ్. సో వాళ్ళ ఆట కూడా అదే విధంగా ఉంది. శాతవాహనులకి ఎక్కడా కూడా సందు ఇవ్వట్లేదు. చిన్న మిస్టేక్ కూడా చేయట్లేదు. మిస్టేక్ చేసినా కూడా వెంటనే దాన్ని సరి చేసుకోవడమే వాళ్ళ గేమ్ ప్లాన్ అండ్ సీక్రెట్. శాతవాహనులకి ఘనమైన చరిత్ర ఉంది. అఖండ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి సామ్రాట్లు ఈ యొక్క శాతవాహనులు అని చెప్పాలి. మరి అలాంటి యొక్క కింగ్డమ్ ని ఈరోజు కింగ్ లాగా మారి రూల్ చేస్తున్నాడు ఈ సింహం రాజురెడ్డి. జోగులాంబ లయన్స్ 47 పాయింట్స్, శాతవాహన సైనికాస్ 28 పాయింట్స్. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ప్రింట్ తీసినట్టు, జెరాక్స్ తీసినట్టు అదే ట్యాకిల్స్ చూస్తున్నాం. మనం ట్యాకిల్ అవ్వడం చూస్తున్నాం అర్జున్ని. సో ఇటు సైడ్ జెర్సీ నెంబర్ 5 రాజు కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే ఆట చూపిస్తున్నాడు. వెళ్ళడం పాయింట్లు తీసుకురావడం. అలుపు అనేది రావటం లేదు. చాలా ఈజీగా బెడ్రూమ్లో బెడ్ మీద పడుకుని ఏ విధంగా అయితే చిల్ అవుతూ ఉంటామో మ్యాట్ మీద, ఆ రేంజ్లో ఉన్నాడు మనోడు. అండ్ ఇక్కడ మరోవైపు ఆల్ అవుట్ ప్రమాదంలో శాతవాహన సైనిక్స్ ఉన్నారు. కేవలం 2 ప్లేయర్స్ మాత్రమే మ్యాట్ పైన చూస్తున్నాం. సో మరొకసారి ఆల్ అవుట్ అయితే మాత్రం భారీ రీడ్ దిశగా దూసుకుపోతుంది. అండ్ హాఫ్ సెంచరీకి చాలా చేరులో కనిపిస్తున్నారు జోగులాంబ లయన్స్. హాఫ్ సెంచరీ చేస్తారా, సాధిస్తారా? యువ తెలంగాణ ఛాంపియన్షిప్ చరిత్రలో ఇది సెకండ్ హాఫ్ సెంచరీ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ లో హాఫ్ సెంచరీ చూస్తున్నప్పుడు 49 పాయింట్ల దగ్గర ఉంది సాయి. మ్యాచ్ చేస్తారా, చూస్తారా ఏంటి? చేసేసారు ఆల్రెడీ. చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకి ఆ డిఫరెన్స్, ఆ డామినేషన్, ఆ విక్టరీ థీమ్. ఇంకొక 6 నిమిషాల్లో 20 పాయింట్లు కవర్ చేయడం అంటే ఆల్మోస్ట్ వన్ సైడ్ కాదు,
డిఫెన్స్‌లో అలాగే రీడింగ్ యూనిట్‌లో కూడా ఎక్కడ ఇసుమంత మిస్టేక్ కూడా చేయకుండా దాడి చేస్తే తప్ప ఆ 20 పాయింట్లు వీళ్ళ అకౌంట్‌లో పడవు. సో, కానీ మరి అట్లీస్ట్ ఆ స్కోర్ డిఫరెన్స్ ని తగ్గిస్తే బాగుంటుంది పృథ్వీ. ఎందుకంటే ఇంత పెద్ద స్కోర్ డిఫరెన్స్ తో భారీ లీడ్ తో ఓడిపోతే కనుక పాయింట్స్ టేబుల్ లో వాడి కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది శాతవాహన సైన్స్ కి. సో ఈ నేపథ్యంలో కొంచెం ఇలాంటి బోనస్ పాయింట్లు అలాగే సూపర్ టైటిల్ పాయింట్స్ కూడా సాధించి ఆ స్కోర్ డిఫరెన్స్ అయితే మెల్లమెల్లగా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఏమంటారు పృథ్వీ? ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందల్లా అదే సాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు వాళ్ళు గెలుపు కోసం కాదు. ఆ డిఫరెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో అది తీసేయాలి. తీసేయాలి అంటే రాజు, రెడ్డి లాంటి వాళ్ళు మ్యాట్ మీద ఉండకూడదు. కానీ అది సాధ్యమా అంటే కాదు. దీంతో 50 పాయింట్లు పూర్తి చేసుకుంది జోగులాంబ లయన్స్. టైమ్ అవుట్ తీసుకున్నారు ఇక్కడ జోగులాంబ అలయన్స్. ఏం చేద్దామని బాస్, ఆల్రెడీ బ్రహ్మాస్త్రాల్ని రిలీజ్ చేసేసారు. 50 పాయింట్స్ చేరుకున్నారు, హాఫ్ సెంచరీ కొట్టేశారు. సెకండ్ హాఫ్ సెంచరీ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ ని నెలకొల్పేశారు. ఇంకా ఏం మిగిలిందంటారు పృథ్వన్న? మిగిలుంది అదే కదా ప్లేయర్‌కుండే ఆకలి. ఎంత చేసినా సరే, ఎంత ఆడినా సరే, ఏం అచీవ్ చేసినా, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినా మళ్ళీ మళ్ళీ తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకోవాలనుకుంటాడు ఒక ప్లేయర్. సో, అందుకే ప్లేయర్స్ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటారు, హంగ్రీగా ఉంటారు, గ్రీడీగా ఉంటారు. సో, గేమ్‌లో ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేసినా సరే అవన్నీ కూడా ఇంకా హైట్‌కి వెళ్ళడానికి ఉపయోగిస్తూ ఉంటారు సాయి. సో, 50 సరిపోలేదనుకుంటా. టైం ఉంటే ఇంకొక 20 మినిట్స్, 40 మినిట్స్ టైం ఇస్తే 100 కూడా కొట్టేటట్టున్నారు. అక్కడ టైం లభిస్తే మాత్రం ఖచ్చితంగా పాయింట్స్ సాధిస్తారు. ఇక్కడ చూస్తున్నాం 2+2 4 పాయింట్స్. మరొకసారి తన సత్తా ఏంటో చూపించాడు రాజు. డామినేషన్ కనిపిస్తున్నాడు. ఒక పాయింట్ లభించింది. ఆల్ అవుట్ కి అతి చేరులో కనిపిస్తున్నాడు శాతవాహన సైనికాస్. మరోసారి మరి ఈ ప్లేయర్ ఏమైనా సేవ్ చేస్తాడంటారా పృథ్వీ? అయితే సూసైడ్ రేడ్ అవ్వాలి. లేదంటే అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఔట్ అవ్వాలి తప్ప చాయిస్ లేదు, ఛాన్స్ లేదు. ఇంకొక ప్లేయర్‌ని మ్యాట్ మీద తీసుకొస్తే ఏమైనా స్ట్రగుల్ చేయడానికి అవకాశాలుంటాయి. యెస్! అవకాశం దొరికింది మరి. బోనస్ అలాగే టచ్ పాయింట్. దీంతో మరొక్క ప్లేయర్‌ని మ్యాట్ మీదకి తెచ్చుకునే అవకాశం లభించింది కాబట్టి సూపర్ టాకిల్ ఆన్‌లో ఉంటుందిక్కడ. సాయి చరణ్ ఆల్ అవుట్ ప్రమాదం నుంచి అయితే ప్రస్తుతానికి గట్టెక్కించాడు. ఆయన ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు. సాయి చరణ్ ని టార్గెట్ చేస్తారా? నో, డిఫెండర్ సరెండర్ అయిపోయాడు రాజురెడ్డి పవర్ ముందు. భయ్యా నీకు సలాం అన్నాడు. దాంతో ఒక పాయింట్ లభించింది ఇక్కడ జోగులాంబ లయన్స్. మీరన్నట్టుగానే పృథ్వీ ఇంకొక 20 నిమిషాలు ఇస్తే 100 పాయింట్స్ కూడా చేసేటట్టున్నారు జోగులాంబ లయన్స్ మాత్రం. చేస్తారు కానీ సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం 50 పాయింట్స్ స్కోర్ చేశారు ఈ టోర్నమెంట్‌లో. హైయెస్ట్ స్కోర్ ఆఫ్ యువ తెలంగాణ ఛాంపియన్‌షిప్. ఇది గుర్తుండిపోతుంది. ఎన్ని విజయాలు వచ్చినా సరే ఈ నంబర్ అలాగే ఈ విక్టరీ, ఈ గేమ్, దీంట్లో ఆడిన ప్లేయర్స్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుండిపోతారు సాయి. డెఫినెట్ గా గుర్తుండిపోతారు. ఎందుకంటే 50 పాయింట్స్ ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా మనం చూసుకుంటే 87 పాయింట్స్ కనిపిస్తున్నాయి. అండ్ 88 చేసుకుంటున్నాడు. అండ్ 4 పాయింట్స్ లభించాయి అక్కడ. 2+2 4 పాయింట్స్ లీడ్ కాస్త ఆల్మోస్ట్ చాలా పెరిగిపోతుంది జోగులాంబ లయన్స్ కి. లయన్స్ నిజంగా సింహాల్లానే ఆడారు భయ్యా. వచ్చే ముందు బాలయ్య సినిమా చూసుంటారు, ఏమంటారు పృథ్వీ? సినిమా చూపిస్తున్నారు వాళ్ళు. చూపించేశారు ఆల్రెడీ. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సో, ఇంటర్వెల్ కూడా అయిపోయింది. క్లైమాక్స్‌లో ఉన్నారు. క్లైమాక్స్‌లో ఎలాగ అద్భుతాలు జరుగుతాయి. అటు సినిమాలో కావచ్చు, కబడ్డీలో కావచ్చు. ఇప్పుడు అదొక్కటే తక్కువ. ఫుల్ ప్లెడ్జ్డ్ సినిమా. అది కూడా 40 నిమిషాల్లో ఎన్ని సస్పెన్స్‌లు కావాలో, ఎన్ని హోరాహోరీలు కావాలో, ఎంత ఉత్కంఠ కావాలో అంతా కూడా చూపించారు. మొత్తానికి గౌతమి ప్రసాద్ గారిలో బాలయ్య గారు అంటారు కదా, మన గుర్రాలు మన మాట వినకూడదు, మనం దొరికిన వాడిని తరుముదా, దొరకని వాడిని తురుముదా అన్నట్లు ఇంకా తరమాలి తురమాలి అదొకటే మిగిలింది శాతవాహన సైనిక్స్ కి. అలా చేస్తేనే ఈ భారీ స్కోర్ డిఫరెన్స్ ని తగ్గించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఒకే ఒక్క పాయింట్ ఇచ్చి పంపుతున్నారు. డిఫెన్స్ లో ఫెయిల్ టాకిల్స్ అయినా కూడా డిఫెండర్స్ ఎవరు కూడా సపోర్ట్ రావట్లేదు. మంచి స్ట్రాటజీ.
అయిపోయింది సాయి. స్ట్రాటజీలకి టైం లేదు. ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. నాకు తెలిసి ఇంకొక 4 రైడ్‌లు పడతాయి. ఆ 4 రైడ్‌లలో మరి ఎన్ని పాయింట్లు తెస్తే మీరన్నట్టు ఆ స్కోర్ కార్డ్‌ని తగ్గించడం జరుగుతది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడం జరుగుతది అంటే ఇదంతా నిజంగా ఊహాతీతం. టైమ్‌ని ఆపేయాలి. టైమ్ మిషన్‌తో వెనక్కెళ్ళిపోవాలి. ఎస్, ఆ టైం మిషన్ ఎక్కాలంటే ఆదిత్య 369 రావాలి. బట్ ఈ 369 ని ఎవరు ఆపుతారంటే లేదు అన్నారు. లాస్ట్ పంచ్ కూడా మాదే అన్నారు. జో గులాం అలయన్స్ వాటర్ పవర్ ప్యాకెట్ ట్యాకిల్ అది. జస్ట్ నెంబర్ 18 సాయి యాదవ్ బయటికి వెళ్ళక తప్పదు అక్కడ. ఇక్కడ మాత్రం ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ వచ్చాడు. జస్ట్ నెంబర్ 17 ఫ్రమ్ జో గులాం అలయన్స్. ఛాన్స్ ఇచ్చారు, ప్రూవ్ చేసుకుంటాడంటే లేదు. ట్యాకిల్ జరిగింది, చైన్ ట్యాకిల్ పర్ఫెక్ట్ గా జరిగింది. ఇలాంటి ట్యాకిల్స్ అని ఇప్పటి వరకు ఎక్కడ దాచారు భయ్యా? లాస్ట్‌కొచ్చిన తర్వాత ఎట్లయితే అట్లాయే చూసుకుందాం అన్నట్టుంటది ఆట. కవర్ చేసే మోడ్‌లో కూడా లేరు కాబట్టి ఇప్పుడు చేయాల్సిందల్లా సెల్ఫ్ గేమ్. వాళ్ళ కోసం వాళ్ళు ఆడాలి. వాళ్ళ కోసం వాళ్ళు పోరాడాలి. శాతవాహన సైనిక్స్ అనుకోని విధంగా అనుకున్నా కూడా పోరాడలేని స్థాయికి వెళ్ళిపోయారు ఈరోజు. చూడొచ్చు ఇక్కడ శాతవాహన సైనిక్స్ కనుక ఇలాంటి స్కోర్ డిఫరెన్స్ తో ఓడిపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఈ టోర్నమెంట్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా డౌట్ఫుల్ గా ఉన్నాయి. సో అదర్ టీమ్స్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది పృథ్వీ. వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే ఇలాంటి భారీ ఛాన్స్ పాయింట్ల మార్జిన్ తో ఓడిపోయారు ఇక్కడ జో గులాం అలయన్స్ పైన శాతవాహన సైనిక్స్. ఛాన్స్ లేదు సాయి. అక్కడ శంఖం మోగింది. విజయం జోగులాంబ లైన్స్ వశమైంది. ఇక లెక్కలు అవసరం లేదు.